మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ వాళ్ళ కుటుంబానికి మంథిని ప్రజలు ఓట్ల కోసమే అనే విషయం వారికి ప్రజలకు కొంచెం ఆలోచన ఉంటుంది. ప్రజలకు అన్ని విషయాలు తెలిసే అనే భయం కనీసం కూడా లేదు అని అనేక సంవత్సరాలుగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు కళ్ళకద్దినట్టు కనబడతా ఉన్నది. వాళ్ళు అవలీలగా అబద్ధాలు చదువుకొని అన్నీ తెలిసి వాళ్లకు మాత్రమే నియోజకవర్గంలో రాజ్యాంగం తెలిసి అట్టి రాజ్యాంగాన్ని వాళ్లకు మాత్రమే ఉపయోగపడే విధంగా వాడుకొని ఇవాళ మోసాలకు ఒకటి కాదు రెండు కాదు, కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు ప్రతిరూపం. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకే రకంగా ఉంటారని చెప్పడానికి రేవంత్ రెడ్డిని తలదన్నే విధంగా ఇవాళ మంత్రి ఎమ్మెల్యే ఉండడం, దానికి ఎన్నికల ముందు ఆయన ఓడిపోయినప్పుడు ఒక రకంగా, ఆయన పదవిలో ఉంటే ఒక రకంగా ఊసరు వెళ్ళి కూడా తలపించే విధంగా ఉండడం దానికి సాక్ష్యం. ఈ నియోజకవర్గంలో ప్రాజెక్టులు పడుతున్నటువంటి క్రమంలో ఇసుకను ప్రభుత్వం వేలం వేసి అట్టి ఇసుక ద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయలను సంపదను సృష్టించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని అనేక ఇబ్బందులు పెట్టి అనేక మాటలని ప్రజలకు దూరం చేసిన దుద్దిల్ల శ్రీధర్ ఆ రోజు ఏమన్నాడో ఒకసారి మీరు వినాలే. ఆ రోజు అని ఖచ్చితంగా చెప్పిన మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే రెండో రోజే ఇసుక లారీలను ఆపివేస్తామని చెప్పినాం. రెండో రోజే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే రెండో రోజే ఆయన ఇసుక ఆపుతా అని చెప్పిండు. మళ్ళీ ఏమన్నాడు, ఇంకా ఎన్నికల సమయంలో ఓట్లప్పుడు ఒక్కసారి వాళ్ళు లాభం పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ ఇసుక రీచ్లు నడుస్తున్నాయా? అది ఎవరిది ఇసుక? మీ తాత ముత్తాతలది, మీది. అది దాన్ని పోతున్నా లేదా? తిరిగి ఆ సొమ్ము మళ్ళా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు 30వ తారీఖు నాడు. మీ సొమ్ము మీరు తీసుకోవాలి. తీసుకొని ఏం చేస్తారు? చేయాలి. అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది. చేయి కోటేయాలని చెప్పి ఆ రోజు పెద్ద గొప్ప విషయాలు మాట్లాడింది. కానీ ఇవాళ 1000 లారీలు ఈయన రేవంత్ రెడ్డి గారి స్పీచ్ ఈ విధంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడి ఇవాళ 24 అవర్స్కు పర్మిషన్ ఇచ్చింది. అసలు ఒక్క అంశం లేకుండా అన్ని అంశాలలో దోపిడీ చేస్తుందని అని అనేక రోజుల నుంచి చెప్తున్నాం. ఇవాళ పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు ఉన్నటువంటి ఇసుక ట్రాన్స్పోర్ట్ 24 గంటలకు ఆర్డర్ తీసుకొచ్చిండు మంత్రి ఎమ్మెల్యే ఒకవేళ చెప్పకపోతే ఈ ఆర్డర్ రాదని చెప్పడానికి మీకు కళ్ళకద్దే సాక్ష్యం చెప్తా. 14 నెలల నుంచి పక్కా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు గారు అక్కడ ఇసుక లారీలు నడవనిస్తలేడు. గొప్ప విషయం ఏంటంటే ఆయన ఒకవైపు ప్రభుత్వానికి పోవాల్సిన ఇసుకను పోనివ్వకుండా ఆపి అక్కడ స్థానిక అవసరాల కోసం ఆయన ఉచితంగా ఇసుక ప్రవేశం పెట్టిండు. ఆయననే ఇవాళ ఆదర్శంగా తీసుకొని జిల్లా అంతా కూడా కలెక్టర్ పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే ఒక ఎమ్మెల్యే చిత్తశుద్ధితోటి ఏ విధంగా పనిచేస్తున్నాడు. ఇవాళ మంత్రి ఎమ్మెల్యేకు ప్రజలంటే భయం లేకపోవడం వలన ఓట్లు వస్తే నోట్ల సంచులు పట్టుకొని వస్తామనే ఒక అహంకారం తప్ప మాకు ఏమీ కాదు, ఈ ప్రజలు మేము ఏం చేసినా కూడా పట్టించుకోరు, మేము ఏది చెప్తే గదే నమ్ముతారు, ఎందుకంటే మేము మొక్కించుకునే మా కులం కనుక మేము ఎప్పటికి ఇట్లే మొక్కించుకుంటామనే అహంకారం తప్ప ఇక్కడ వేరే కనబడతలేదు. మేము అనేక సందర్భాలను చెప్తున్నాం. వీళ్ళకు ఇక్కడ ప్రజలు ఓట్లు వేయించుకునే యంత్రాలుగానే మాత్రం చూస్తారు. వీళ్ళు ఓట్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలుగా చూడరు అనేది చెప్పిన ఇలా స్పష్టమైపోయింది. 24 గంటల ఇసుక రవాణాకు తెరలేపినటువంటి మంత్రి ఎమ్మెల్యే, దీనికి కారణం ఏంటి? ఇలా 1000 కోట్ల రూపాయలు మీరే సాక్ష్యం, పత్రికలే సాక్ష్యం. ఒకప్పుడు ఒక బకెట్ వేసుకుపోవాలంటే చాలా ఇబ్బంది ఉండేది. ఇవాళ లారీలు 100 లారీలు వితౌట్ పర్మిట్ వెళ్ళిపోతూ ఉన్నది. అది ఎవరు అనేది చెప్తారు, ఏ ఒక్కరిని అడిగినా కూడా చెప్తారు.
ఈ విధంగా దీనికి వాళ్ళ జవాబు చెప్పాలి మంత్రి ఎమ్మెల్యే. మీ రికార్డుతో పాటు మేము వినిపించిన ఇవాళ పనిచేస్తా అన్నారు. ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయితే అసెంబ్లీలో మంత్రిని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ ఏం చెప్తా చేస్తా అంటున్నారు. మరి లాలీలు ఆపించడానికి మీకు మనసు వస్తలేదా? ఎందుకు ఆ రోజు మీరు ఈ ఇసుకంతా కూడా దోపిడీ జరుగుతూ ఉన్నది? తాత ముత్తాతల ఆస్తి అని గొప్ప మాట చెప్పినావు. తాత ముత్తాతల ఆస్తి సంపద దోసుకపోతున్నది టీఆర్ఎస్ పార్టీ అన్నావు. మరి ఇలా ఎవరు తాత ముత్తాతల ఆస్తి ఎవరు తీసుకుపోతా ఉన్నారు? మేము ఆ రోజంటే ఒక సామాన్య ఎమ్మెల్యే స్థాయిలో ఉంటుంది. ఇవాళ నువ్వు మంత్రివి. నీ కుటుంబాన్ని 8 సార్లు గెలిపించింది నియోజకవర్గ ప్రజలు. దాదాపు 40 సంవత్సరాల పైచీలకు మీరే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చలామణి అవుతా ఉన్నారు. అంటే కనీసం సిగ్గు ఉండదా, మానం ఉండదా? అప్పుడు ఏం మాట్లాడినా ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నదని. మాలాంటి వాళ్ళం చదువుకోకున్నా కూడా నీలాగా అబద్ధాలు చెప్పలే, నీలాగా మోసం చేయలే. ఇవాళ చదువుకున్నోడిగా ఏ కనీసం అన్న రేవంత్ రెడ్డి అంటే నీకన్నా తక్కువ చదువుకునే. నువ్వు పోటుగాని పక్కకున్న వాళ్ళు అందరూ అంటారు కదా, దుద్దిల శ్రీధర్ బాగా పోటుగాడు, చదువుకున్నాడు, ఇంగ్లీష్ వస్తుంది. ఏది నీ ఇంగ్లీషు, ఏది నీ చదువు? నీ అయ్య నేర్పినికి ఇదేనా? మోసం చెయ్యి, ఓట్లు వస్తే అబద్ధాలు ఆడు, తండ్రి ఆశయాలు అంటావు కదా, ఈ తండ్రి ఆశయాలకి ఇదేనా? కనీసం ఆలోచించు. ఎన్నికల ముందు ఏం మాట్లాడినా, ఇప్పుడు ఏం జరుగుతున్నది, దీనికి ఎవరు జవాబు చెప్పాలి? ఇప్పుడు నువ్వు మాట్లాడవు, మళ్ళీ నీ 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 శిష్య బృందం అంతా ఇగో వరుతా ఉంటుంది. ఏం వరుతారో వాళ్ళకే తెలియదు పాపం. వాళ్ళకి ఏ విషయం ఏంది పరిజ్ఞానం లేదు పాపం. అయినా కూడా వాళ్ళను మాట్లాడిస్తూ ఉంటావు. ఇవాళ స్పష్టంగా నువ్వే అన్నావు. వేరే నీ కార్యకర్త అన్న మాట కూడా మేము అంటలేము. 2 రోజులలో దీన్ని ఆపేస్తా అన్నావు. ఇది తాత ముత్తాతలు ఆస్తి అన్నావు కదా, చదువుకున్నాడు కదా ఎమ్మెల్యే. మాలాగా ఏమైనా 10వ తరగతి చదువుకున్నాడుగా? నువ్వు పెద్ద ఏంది హైదరాబాద్ యూనివర్సిటీలో చదువుకున్నావు, ఢిల్లీలో పొలిటికల్ సైన్స్ చేసినావు కదా. మరి ఇదేనా నీ సంస్కారం? కనుక ఇప్పటికైనా ఎమ్మెల్యే దీని ఏదో విషయం చెప్పాలి. 2 రోజులలో బంద్ చేస్తాను, బంద్ చేసుడు నిజమా? తాత ముత్తాతల ఆస్తి దోసుకపోయారన్నావు, అది నిజమా? ఏది నిజమో మంత్రి ఎమ్మెల్యే స్పష్టత ఇవ్వాలి నియోజకవర్గ ప్రజలకి. ఈ తాత ముత్తాతల ఆస్తి ఆపుతావా? లేకపోతే దీనికి ఏం కనీసం విజయరామనారావుకున్న సోయని ఉండదా నీకు? ఆయన ఆపిండు, క్వారీలు నడుస్తలేవు అక్కడ. ఆయన ఎమ్మెల్యే ఆపిండు. నువ్వు నేను అనుకుంటే ఇంకా భూపాలపల్లి ఎమ్మెల్యే కూడా ఆపిండు. అక్కడ మానేర్లలో వీటిలలో ఇసుక తీయనిస్తలేడు, ఇది కండ్ర సత్యనారాయణరావు. ఇక్కడ నుంచే మొత్తం మానేర్లలో గోదావరిలో మొత్తం ధ్వంసం. అది కూడా 24 hours తెచ్చిన వాటర్. ఇంతకుముందు 12 గంటలు ఉంటే ఇప్పుడు 24 గంటలు తెచ్చిన వాటర్. దీని మెయింటెనెన్స్ ఎవరో, దీన్ని ఏం చేస్తారో దీంట్లో ఏం లేదు స్పష్టత. దాని విషయం తర్వాత మాట్లాడతాం. కానీ దీనికి ఎమ్మెల్యే స్పష్టత ఇవ్వాలి. ఖచ్చితంగా ఇది ఎమ్మెల్యే కుటుంబ దోపిడీగానే ఈ నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒకవేళ నీ కుటుంబ దోపిడే లేకపోతే 24 గంటలు ఎందుకు ఆర్డర్ వస్తుంది? పక్కకు పెద్దపల్లి, పక్కకు భూపాలపల్లిలో ఇసుక నడుస్తలేదు, వాళ్ళు లారీలు నడవలిస్తలేరు, ఒక మంత్రిలోనే నడుస్తున్నది. వాళ్ళు ఏం చెప్పారో తెలియదు, నువ్వే స్పష్టంగా చెప్పినావు 2 రోజులలో బంద్ చేస్తాను. కనుక సిగ్గు మానంతో ఇప్పటికైనా ఆలోచించి దీనికి మీద చర్యలు తీసుకోవాలని మంత్రి నియోజకవర్గ ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాడు మంత్రి ఎమ్మెల్యే గారు.